पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेशमोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां वृक्षश्रियं दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:27 తిథి చతుర్దశి మధ్యాహ్నం 2:46 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 8:23 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:25 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:28 నుంచి సాయంకాలం 5:06 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి. మంగళవారము, చతుర్దశి, కృష్ణపక్షము ఈ మూడిటి యొక్క సమ్మేళనంలోనూ ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆ వ్రతాన్ని ఆచరించడం సర్వదా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. భూమిని ఎక్కడ తవ్వినా నీరు లభిస్తుంది, కానీ సరస్సు ఉన్న చోట ప్రత్యేకంగా తవ్వవలసిన పని లేదు. అలాగే భగవంతుడు సర్వత్రా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఆయనను దర్శించటం సులభం. తెలియనితనమే ఏదైనా తెలుసుకోవడానికి మొదటి మెట్టు అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడాను 24,000. అయితే శివుని వద్ద మరింత విపులంగా 100 కోట్ల శ్లోకాలు ఉన్నటువంటి రామాయణం ఉందిట. ఆ 100 కోట్ల శ్లోకాల్ని దేవతలకి, మహర్షులకి అందరికీ ఇచ్చాడట స్వామివారు. చివరికి ఒక శ్లోకం మాత్రమే మిగిలిపోయింది. ఆ మిగిలిన శ్లోకాన్ని 10 మందికి 10 అక్షరాలు పంచగా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలే మహాశివుడు ఉంచుకున్నాడు తన వద్ద. ఆ అక్షరాలను రెంటినీ కూడాను ఎవ్వరికీ కూడాను ఇవ్వనని తానే ఉంచుకున్నాడు. ఆ 2 అక్షరాలే రామ అనేటువంటి అక్షరాలు. అందుచేతనే మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను ఈ 2 అక్షరాలని కనుక ధ్యానం చేసినట్లయితే అటు విష్ణువుని ఇటు శివుణ్ణి కూడాను ధ్యానం చేసినటువంటి విశిష్ట లక్షణం కలిగి తీరుతుంది అని. అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిన్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అన్నారు.
ఈ రామ అనేటువంటి 2 అక్షరాల్లో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఏ చిన్న పని మనం ప్రారంభించే ముందైనా సరే రామ అని చెప్పేసి అనుకుంటే చాలు. పూర్వకాలంలో ఉత్తరాలు ఎక్కువగా ఆచరణీయోగ్యాలుగా ఉండేవి. ఉత్తరం వ్రాసేటప్పుడు కూడాను శ్రీరామ అనేటువంటి పదాన్ని వ్రాసే తర్వాత బలాని వారికి అంటూ చక్కగా వ్రాసుకునేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి అనుకోండి, ఆ సెల్ ఫోన్లో కూడా మాట్లాడేటప్పుడు శ్రీరామ అని చెప్పేసి మాట్లాడితే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని, మన సంప్రదాయాన్ని మనం పరిరక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి విశేషంలో ఈ రామనామ శబ్దానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణం. విష్ణు సహస్రనామం పూర్తిగా చదవని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పేసి ఆ రామపదాన్ని అనేకసార్లు ఆ విధంగా ధ్యానం చేసినా కూడా కృతకృత్యులమవుతాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మంచి మంచి కథల, మంచి మంచి కృతుల, మంచి పద్యగతుల, మంచి పెంచు నుతుల, మంచి బోధించి అందించి మంచి చేసి త్రెంచు భవబంధముల నెల్ల తెలుగు భాష. ఈ తెలుగు భాష ఏ రకమైనటువంటి జపములు, తపములు, ఉపాసనలు, వ్రతములు చేయకుండానే భవబంధాలని త్రెంచి మీకు మోక్షాన్ని కలిగించగలదు, ఇహపర సుఖాలని కలిగించగలదు. మంచి మంచి కథల, మంచి మంచి కథలతో మీకు ఆనందాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. మంచి మంచి కృతుల, చక్కని కావ్యములతో మీకు అద్భుతమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానమును కలిగిస్తుంది. మంచి పద్యగతుల, మంచి పద్యగతులతో చక్కని లయాన్వితమైనటువంటి చిత్ర విచిత్రములైన నడకలతో ఉన్న పద్యములను చదివినంతనే, విన్నంతనే మీకు ఆనందాన్ని, రసస్థితిని కలిగిస్తుంది. మంచి పెంచు నుతుల, చక్కని సుభాషితాలతో, సూక్తులతో, సామెతలతో మీకు జ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందేలా చేస్తుంది. మంచి బోధించి అందించి మంచి చేసి, ఈ విధంగా కథలతో, కావ్యాలతో, కవితలతో, పాటలతో, సామెతలతో, హితోక్తులతో, సుభాషితాలతో మీకు మంచిని బోధించి, మంచిని అందించి, మంచి చేసి చివరకు త్రెంచు భవబంధముల నెల్ల తెలుగు భాష, భవబంధాన్ని కూడా తెంచి మీకు మోక్షాన్ని కల్పిస్తుంది. అఖిల భారతమందు ప్రఖ్యాతి నొందు వేద పండితుల నడుమ వాదములను శ్రీ సరస్వతి రీతి పరిష్కరించు తీర్పరుల నేర్పరుల కొల్వు తెలుగు భాష. ఈ అఖిల భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఎందరెందరో వేద పండితులు ఉన్నారు. అయితే ఈ వేద పండితులు మంత్రములను, ఆ వేద సూక్తములను వారు పఠించేటువంటి, గానం చేసేటువంటి విధానంలో ఎన్నెన్నో మార్పులుంటాయి. ఇక్కడ వారి ఉచ్చారణ వేరు, ఆ ప్రక్క వారి ఉచ్చారణ వేరుగా ఉంటుంది. ఎవరి ఉచ్చారణ గొప్పది, ఏది సరైనది అనేటువంటిది వాదం వచ్చినట్లయినట్టయితే ఆ వాదాన్ని ఎవరు పరిష్కరించగలరు? వీరు వేద పండితులే, వారు వేద పండితులే. వారు వారిది గొప్పదంటారు, వీరు వీరి ఉచ్చారణ గొప్పదంటారు. కానీ దీనికి ప్రమాణం ఎవరు అని అంటే సరస్వతీదేవి. ఆవిడ చెప్పిన తర్వాత ఎవరూ కాదనకూడదు. అలా శ్రీ సరస్వతి రీతి పరిష్కరించు తీర్పరుల నేర్పరుల కొల్వు తెలుగు భాష. ఒక్క తెలుగు భాషలో మాత్రం సాక్షాత్తు సరస్వతి, పుంభావ సరస్వతులు అనబడేటువంటి మహనీయులు, మహాత్ములు వారు కొలువై ఉన్నారు. అటువంటి వారి కొలువే ఈ తెలుగు భాష. వారు గనక ఏదన్నా ఒక విషయం మీద ఒక సప్రమాణంగా ఒక తీర్పు చెప్పారు అనంటే దాన్ని కాదనేటువంటి శక్తి ఎవరికీ ఉండదు. అందరూ కూడా దానిలో ఉండే గొప్పదనాన్ని గ్రహించి ఒప్పుకొని తీరవలసిందే. అటువంటి మహా
మహాత్ముల మహనీయుల తీర్పరుల నేర్పరుల కొలువే మన తెలుగు భాష. ఇంత గొప్పదైనటువంటి మన తెలుగు భాషని మనం అధ్యయనం చేద్దాం, తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులో వ్రాద్దాం. జై తెలుగు భాషా సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ, ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమాన భావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పంచాక్షరి మహామంత్రాన్ని నారదుల వారు పార్వతీదేవికి ఉపదేశించారు. గురువు ద్వారా మంత్రాన్ని పొంది ఉపాసన చేయడం అనేది సంప్రదాయము. సంప్రదాయమైన మార్గంలోనే సాధనలన్నీ సాగాలి. పైగా పంచాక్షరి మహామంత్రము ఉపదేశం పొంది చేస్తే అది 1,000,000 రెట్లు ఫలిస్తున్నది ఎక్కువగా అని శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం. అది సుసిద్ధ మంత్రము అని చెప్పబడుతుంది కూడా. పైగా ఉపదేశించేవాడు కానీ మంత్రసిద్ధుడైతే ఆ మంత్రానికి ఇంకా శక్తి పెరుగుతుంది. ఎందుకంటే గురువు నుంచి మంత్రం పొందడం అంటే కేవలం అక్షరాలను పొందడమే కాదు, గురువు యొక్క తపశ్శక్తి కూడా ఆ మంత్రం ద్వారా శిష్యుడికి సంక్రమిస్తుంది. తద్వారా ఆ మంత్రం యొక్క బలం అతని సాధనలో మరింత శీఘ్రంగా పురోగమింపజేస్తుంది. ఇవన్నీ కూడా సంప్రదాయములు. ఎందుకంటే మంత్రము కేవలం అక్షర సముదాయం కాదు, మంత్రము భగవంతుని యొక్క శబ్దస్వరూపము. ఈ భావనతో మంత్రాన్ని స్వీకరించాలి. అందుకు ఈ పంచాక్షరి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీదేవి నారదుని నుంచి ఉపదేశం పొందినది. తపస్సేవ ఫలం సర్వై ప్రాప్యతే నాన్యథా క్వచిత్. తపస్సు చేతనే ఫలము లభిస్తుంది, మరొక మార్గము ద్వారా లభించదు. ఇది గొప్ప శాస్త్రవాక్యం. ఇది అందరూ ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవలసిన వాక్యం. ఏది సాధించాలన్నా తపస్సు ఉండాలి. అందుకే లోకంలో ఒక తపస్సులా చేసేయండి అని వ్యవహారం అంటూ ఉంటాం. ఏది సాధించాలన్నా తపస్సు ఉండాలి. అయితే గొప్ప విషయం సాధించడానికి ఆ తపస్సు వినియోగిస్తే చాలా మంచిది. అంతేగాని లౌకికమైన అల్ప విషయాల కోసం తపస్సును వినియోగించితే అది దుర్వినియోగం చేసుకున్నట్లే. అందుకు భగవంతుడు మనకు ఇచ్చినటువంటి బుద్ధిశక్తిని, ఇంద్రియ శక్తిని కూడా ఉన్నతమైన విషయాల కోసం వినియోగించితే అది తపస్సు అనిపించుకుంటుంది. పైగా తపస్సు అన్నప్పుడు తపించుటే తపస్సు. తప్పించాలి, తప్పింపజేయాలి. మన ఇంద్రియాలని, మన యొక్క బుద్ధిని నియమంతో తప్పింపజేయాలి. ఎందుకంటే ఒక ఇనప చువ్వని వంచాలన్నా దాన్ని అగ్నిలో తప్పింపజేయాలి, అప్పుడే దాన్ని వంచగలం. అదేవిధంగా మన యొక్క జీవుణ్ణి సంస్కరించాలన్నా, బుద్ధిని తిన్ననపరచాలన్న దానికోసం తపస్సు చాలా అవసరం. అందుకే పాపనాశనం కోసము, భగవంతుని యందు చిత్తాన్ని ఏకాగ్రంగా నిలబెట్టడం కోసం తపస్సు చాలా అవసరం. తపస్సు లేని వాడికి జ్ఞానము రాదు. ఒకవేళ వచ్చిందనుకుంటే అది అనర్థానికి, అపార్థానికి హేతు అవుతున్నది. అందుకు తపస్సు చాలా ముఖ్యము. లోకంలో లౌకికమైన పనులు సాధించాలన్నా తపస్సు కావాల్సిందే. దానికి కావాల్సిన తపస్సు దానికి ఉంటుంది. ఇంద్రియాలను తప్పింపజేయాలి, మనస్సును ఆలోచింపజేయాలి, ఎన్నో విషయమును త్యాగం చేయాలి. అవి లోకంలో కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాంటిది భగవద్విషయానికై తపస్సు మరింత గొప్పగా జరుగుతున్నది. పైగా భగవంతుని కోసం చేసిన కొద్దిపాటి తపస్సు అయినా అది వ్యర్థము కాదు, అది ఫలించి తీరుతుంది. ఆ మేరకు అది ఫలిస్తున్నది. ఒక్కొక్కప్పుడు లౌకికమైన కోరికల కోసం కొందరు తపస్సు చేస్తారు. అసలు లేని దానికంటే అదేనా మంచిది. ఎందుకంటే కోరికంటూ మనస్సులో ఉంటే అది భగవంతుని అడగడం తప్పేమీ కాదు. అలా భగవంతుని అడిగి తపస్సు చేయడం వల్ల అది కోరిక తీర్చడమే కాకుండా క్రమక్రమంగా చిత్తశుద్ధిని కలిగించి వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అందుకు ముందు కోరికలతో భగవంతుని పూజిస్తే కోరికలు తీరడమే కాకుండా క్రమంగా వివేక వైరాగ్యాలు కలుగుతాయి. అప్పుడు ఏ కోరిక లేని జ్ఞానం కూడా సిద్ధిస్తున్నది. అందుకు ఎలాగో అలాగా భగవంతుడి పాదాలను పట్టుకోవడం అనేది నేర్చుకోగలగాలి. ఆయన నామాన్ని పట్టుకోవాలి, ఆయన రూపాన్ని ధ్యానించాలి, ఆయన లీలల్ని శ్రవణం చేయాలి, ఆయన తత్వాన్ని మననం చేయాలి. క్రమంగా మన మనస్సంతా భగవన్మయం కావాలి. అది అచ్చమైన భక్తి. అలాంటి ఉపాసన శీఘ్ర ఫలకారి. అందుకే తపస్సేవ ఫలం సర్వై ప్రాప్యతే నాణ్యథా క్వచిత్. ఇది నారదుడి నుంచి వచ్చినటువంటి మంచి మాటల్లో ఒక ఆణిముత్యం లాంటి మాట. ఈ విధంగా తల్లి పద్ధతిగా పంచాక్షరి విద్యను పొందినది. ఏవముక్త్వా తదా కాళీం నారదత్వం శివప్రియ యాదృచ్ఛుకోగమస్త్వం తు స్వర్గం దేవహితేరతః. ఈ విధంగా నారదుడు పార్వతీదేవికి ఉపదేశించి తాను స్వర్గానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి అమ్మవారి మనసు ప్రసన్నమైందిట.
ఆ దుఃఖము, శోకము, ఆందోళన ఇవన్నీ తొలగి సుప్రసన్నా తదా ప్రాప పంచాక్షరమునుత్తమం. మంత్రం పొందగానే ప్రసన్నురాలైందిట. ఇది కూడా గమనించవలసింది. ఎప్పుడైనా మంత్రం పొందేటప్పుడు ఎలాంటి మనస్థితి ఉండాలో చెప్తారు ఇక్కడ శాస్త్రవేత్తలు. ఆ పొందిన దాన్ని బట్టి మంత్రం సిద్ధిస్తుందో లేదో చెప్పవచ్చుట. ముందు మంత్రం రాగానే ఫలిష్యతీతి విశ్వాస, ముందు కలగవలసింది ఏంటంటే ఈ మంత్రం తప్పకుండా ఫలించుతుంది అని ఒకటి, ఈ మంత్రం నన్ను తరింపజేస్తుంది, ఇది చాలా ఉత్కృష్టమైనది అనే భావం కలగాలట. దీనికి శ్రద్ధ అని అంటారు. అంతేగాని ఈ మంత్రం ఇచ్చారు కానీ నిజంగా ఫలిస్తుందో లేదో అనుకుంటే అసలు సాధనే దెబ్బతినేస్తుంది. అందుకు శ్రద్ధ చాలా ప్రధానం. శ్రద్ధ అనే మాటకి నిజానికి ఆస్తిక్య బుద్ధి అని అనేక మార్లు మనం చెప్పుకున్న విషయాన్ని కూడా స్మరించుకోవాలి. అది శ్రద్ధ కావాలి. ఇంకా చెప్పాలంటే ఒక పాజిటివ్ థాట్, ఒక సానుకూలమైన భావన ఉండాలి మంత్రంపై. నెగటివ్ థాట్స్ అనేది కూడా ఎప్పుడు సాధకుడికి. ఆ పాజిటివ్ థాట్ అనేది శ్రద్ధ ద్వారా చూపిస్తున్నాడు. అందుకు మంత్రం రాగానే మనస్సు ప్రసన్నమవడం అన్నదే చాలా గొప్ప విషయం. అది పరమేశ్వరుడు ఏ విధంగా నన్ను ఆదరిస్తాడు, నేను అర్హురాలనైనా, ఇది ఫలిస్తుందా అనే శోకం కాస్త ఈ మంత్రం రావడంతో తొలగిపోయిందిట. ఈ మంత్రం ద్వారా నేను తప్పకుండా పరమేశ్వరుని పొందగలను అని ఒక విశ్వాసం కలిగింది. దాన్ని శ్రద్ధ అంటారు. అది ప్రసన్న భావం ఏర్పరుస్తున్నది. అందుకు ఫలిష్యతి ఇది విశ్వాస, ఇది ముందు కలగవలసింది భావన. అటు తర్వాత నియమబద్ధంగా దాన్ని సాధన చేయడానికి సన్నద్ధులవ్వాలి. అందుకు శ్రద్ధ, సన్నద్ధత ఈ రెండూ ఇక్కడ కనిపిస్తున్నది. అప్పుడు పార్వతీదేవి తాను తపస్సుకి సిద్ధపడుతూ వెళుతున్నదట. ఏ విధంగా అంటే తాను అరణ్యాల్లో తపస్సు చేసేటప్పుడు తనకు సహకారులుగా ఉండడానికి ఇద్దరు చెలికత్తల్ని తన దగ్గర ఉన్న వారిలో ఎంచుకున్నది. తతస్సఖ్యౌ సమాదాయ జయాంచ విజయాం తథా మాతరం పితరంచైవ సఖీభ్యాం పర్యపృచ్ఛత. తాను తపస్సుకు వెళుతూ జయ, విజయ అనబడే ఇద్దరు చెలికత్తల్ని తనతో పాటు తీసుకువెళుతూ తల్లిదండ్రులకి తన యొక్క సంసిద్ధతను తెలియజేయడం కోసం వాళ్ళ ద్వారా కబురు పంపించిందిట. అంటే పార్వతీదేవి తపస్సునికి వెళుతున్నది, మీ అనుమతిని కోరుతున్నది అని చెప్పడం చెలికత్తెల ద్వారా అడిగించింది. ఆమె దూరంగా ఉండి వింటూ ఉన్నది. ఇప్పుడు ఆ చెలికత్తెలు వెళ్ళి ముందు తండ్రికి చెప్పారట. చెప్పిన వెంటనే ఆయన అన్నాడు, తపస్సు అంటే సామాన్యమైన విషయం కాదు. అరణ్యాలకు వెళ్ళి ఒక స్త్రీ తపస్సు చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు వినని విషయము, కనని విషయము. అలాంటి ఈ తపస్సుని సుకుమారి, అందులో పర్వత సార్వభౌమ తనయ రాచపుత్రిక, ఈమె ఏ విధంగా ఈ తపస్సును చేయగలదు అంటే ఆమె ఖచ్చితముగా నిశ్చయముగా నిర్ణయించుకున్నది. ఎందుకంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అన్నట్టుగా ఆ వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో సాధన చేయాలి. అలాగ ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఈమె వెళుతున్నది కనుక పైగా తపస్సు వల్ల భవతోహి కులస్యాస్య సాఫల్యం కర్తుమిచ్చతి, నీ యొక్క వంశమే సఫలమవుతున్నది. ఎందుకంటే ఏ ఇంట ఒక భక్తుడు పుడతాడో, ఒక సాధకుడు పుడతాడో, ఒక జ్ఞాని పుడతాడో ఆ ఇంట్లో పూర్వతరాల వారు తర్వాత తరాల వారు కూడా తరించిపోతారట. అందుకే మన ఇంట ఎటువంటి వాడు పుట్టాలి అంటే ఒక సాధకుడు కలగాలి, ఒక తపస్వి కలగాలి, ఒక భక్తుడు కలగాలి, ప్రతి తల్లిదండ్రులు కోరుకోవాలి. అలాంటి వీరపుత్రుని కలగలిగేటువంటి తల్లిదండ్రులు జన్మే జన్మ. ఇక్కడ ఆ చెలికత్తులు ఉభయులు చెప్తున్నది కూడా భవతోహి కులస్యాస సాఫల్యం కర్తుమిచ్చతి, మీ కులముని సఫలం చేయడానికై ఆమె తపస్సు చేస్తున్నది కనుకనే మీరు అనుమతించితే మంచిది అని ఆ చెలికత్తులు ఆమె మాటగా చెప్తే ఒక్కసారి భావన చేసి ఇది మాకు సమ్మతమే, మహ్యంచ రోచతేత్యర్థం మేనాయే రుచ్యతాం పునః, మాకు చాలా ఈ అభిప్రాయం నచ్చినది, మేనాదేవికి కూడా నచ్చాలి, ఆమె ఆమోదించాలి. అందుకు తల్లిని అడగమని ఎప్పుడైతే తండ్రి పంపాడో అప్పుడు తల్లి వద్దకు వచ్చి ఆ ఉభయులు చెప్తున్నారు. మాతస్త్వం వచనం శృత్వా, ఎప్పుడైతే ఈ విధంగా తల్లితో వాళ్ళు వివరించారో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యచకితురాలి. కూడదు అన్నదట, ఈ తపస్సుకు నేను అనుమతించను. ఎందుకంటే సుకుమారి అయినటువంటి ఈమె తపస్సుకు వెళ్ళడం అనేది నేను ఊహించని విషయము, భరించలేని విషయము. అందుకు వలవదు తల్లి నీకు తగువాని వయోగుణ రూపవంతు నీ వలచిన వాని చేసెదనవశ్యము, నీవు తపంబు సేయబో దలపకుమమ్మ చిత్త పరితాపము సేయకుమమ్మ, మాకు కొమలి వనదుర్గవాసము ప్రమాదమగున్ తగదాడువారికిన్. వలవదు తల్లి, అమ్మా నువ్వు తపస్సు చేయడానికి సమ్మతించను, పైగా నీకు తగినటువంటి గుణరూప వయోవంతుడు తప్పకుండా లభిస్తాడు. ఇంత చక్కని దానవు నీకు తగిన వరుడు తప్పకుండా లభిస్తాడు. అందుకోసం నువ్వు కష్టించి తపస్సు చేయవలసిన అవసరం లేదు. పైగా నువ్వు తపస్సు చేసి నీ శరీరము చిత్తము తాపం పొందితే అది భరించలేక మా మనస్సు తప్పిస్తుందమ్మా. పైగా వనదుర్గ వాసము తగదాడువారికి, అబలైన స్త్రీలు అటువంటి భయంకరమైన వనవాసం చేయలేరు. పైగా ఇక్కడ హిమవంతుడు ఒక మాట చెప్తాట, ఆ పరమునకు నాకు పర్వత పరమాన్వంతరంబు అన్నారు. అంటే ఆయనకి నాకు సంబంధం ఏమిటి? పైగా
ఆయన పర్వతం అంటే వాడైతే నేను పరమాణువంత వాడని. చురుతవు ఎదిరి నిన్ను ఎరుగవుగాన నీ అర్థికారణముగా అనియదబల వాసవాదులతని దాసులుగా గాన ఏను మామగాగ ఏలకూడు. ఇంద్రాది దేవతలు ఆయనకు దాసులైనప్పుడు నేను ఆయనకి మామని అవగలిగే యోగ్యత నాకు ఎక్కడున్నది? అందుకే మనకి తపస్సు ఫలించదు, అనవసరము. ఎందుకంటే పరమేశ్వరుడికి తగిన వారమా మేము, అందుకు తపస్సుకు వెళ్ళవలదు అని అటు హిమవంతుడు కూడా ఇప్పుడు మేనాదేవి పలుకులు వెంటనే ఆయన కూడా వారించాడు. పైగా అప్పుడు ఆ తల్లి సమాధానం చెప్తోంది, కడలేని విరహవేదన ఇడు గడవడుచుండు కంటే ఈ భరమెల్లన్ మృడున ఇది తపోవర్తన ఒడలోర్చెదనరిగి దారుణోగ్రాటవులన్. ఇక్కడ శివవిరహ వేదంలో తపించే కంటే అక్కడ అరణ్యంలో శివస్మరణ చేస్తూ తపస్సు చేయడం మంచిది. ఇక్కడ తపించడము తపస్సు రెండు చక్కటి మాటలు వేసింది తల్లి. ఇక్కడ విరహవేదనతో తప్పించిపోయే కంటే అక్కడ అరణ్యంలో నియమబద్ధంగా తపస్సు చేయడం చాలా మంచిది అని చెప్పింది. అందుకే తాపము తపస్సు రెండింటికి తేడా తెలియాలి. తాపము అంటే దేని గురించో నిరంతరం దిగులు పడుతుంటే తాపం, అదే ఒక పద్ధతిగా పరమాత్మ కోసం తపించితే అది తపస్సు అవుతున్నది. అందుకే విషయవాంఛల కోసం తపించితే తాపము, విశ్వేశ్వరుడు కోసం తపించితే తపస్సు. తాపానికి తపస్సుకి తేడా ఇది. పైగా పరమేశ్వరుడు కోసం తపించడానికి ఒక పద్ధతి ఉండాలి. అందుకు పద్ధతిగా దీక్షగా నేను అక్కడ తాపము చేస్తాను అనగా తపస్సు చేస్తాను. ఇక్కడ కూర్చుని విరహంతో నిరంతరం బాధపడే కంటే ఆ తపస్సు శ్రేష్టము, అందుకు నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను గట్టిగా తన యొక్క సంకల్పాన్ని చెప్పింది. పైగా చెవుడు పడంగ నల్గడల జీరుచు నన్నొక వెందు చేసి మీరివి అవియంచు బుజ్జకములిన్నియు ఎన్నగనేల నాకు ఈ భవమున ఈశ్వరుండే పతి ప్రాణము దేహము చిత్త వృత్తులున్ శివపద పంకజార్పణము చేసితి బాసితి మీకు నింతలోన్. ముందు సాధకుడు ఉండవలసినటువంటి సంకల్ప దీక్ష ఎలా ఉండాలి, మనోనిశ్చయం ఎలా ఉండాలనేది అమ్మ పార్వతీదేవి ఒక భక్తి యోగాన్ని మనకు బోధిస్తూ చెప్పిన మొదటి పాఠం ఇది. అందుకు ఆ సంకల్ప దీక్ష ఎలా ఉండాలో చెప్తున్న తల్లి. ఈ పద్యభావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. రావణాసురుడు మాయావి అయినటువంటి మారీచుడి ద్వారా రామలక్ష్మణులను పర్ణశాల నుండి చాలా దూరం వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. రాముడి భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించాడు. ఆమెను విడిపించడానికై వచ్చినటువంటి జటాయువును కూడా చంపాడని ఇక్కడ తాత్పర్యం. రావణాసురుడు మారీచుడు తమ పని నెరవేర్చుకోవటానికి రాముడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడని మనం తెలుపుకున్నాం కదా. మారీచుడు రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం మాయాజింకగా మారి సీతకు కనిపించాడు. సీతాదేవి దాన్ని చూసి ఆనందం పట్టలేక రామలక్ష్మణులను పిలిచి వారికి ఆ జింకను చూపించింది. ఆ జింక కావాలని రాముడిని అడిగింది. రాముడు లక్ష్మణుడితో సీతను కనిపెట్టుకొని ఉండు అని చెప్పి మాయా జింకను పట్టుకోవటానికి వెళ్ళాడు. మాయా జింక మాయమై అడవిలో అక్కడక్కడ మెరుపు వంటి కాంతితో కనిపిస్తూ రాముడిని దూరంగా తీసుకుపోయింది. రాముడి కోపం వచ్చింది. బ్రహ్మదేవుడి చేత తయారు చేయబడినటువంటి ఒక అస్త్రాన్ని జింకపైకి విడిచాడు. మారీచుడు జింక రూపం వదిలి నిజరూపంతో ఎగిరి భూమి మీద పడ్డాడు. కొనా ఊపిరితో కొట్టుకుంటూ రాముడి గొంతుతో అయ్యో సీతా లక్ష్మణ అని అరిచి మరణించాడు. వాడి అరుపు సీతాలక్ష్మణులకు వినబడింది. అది రాముడి గొంతే
అయ్యో నా రాముడికి ఏదో ఆపద కలిగింది, లక్ష్మణ నా భర్తను రక్షించు అని లక్ష్మణుడిని చెప్పింది. లక్ష్మణుడు ఏదో చెప్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు, లేదులే అని. కానీ ఆవిడ చెప్పింది వినిపించుకోకుండా మనస్సు విరిగిపోయేటట్లుగా కఠినంగా మాట్లాడింది. అప్పుడు లక్ష్మణుడి మనస్సు చలించిపోయింది. తల వంచి నమస్కారం చేసి అమ్మకు ఆమెను చూస్తూ చూస్తూ రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దృశ్యాన్ని అంతా భిక్షుకుడి వేషంలో ఉన్నటువంటి రావణాసురుడు గమనించాడు. మాయారూపంలో ఉన్నాడు కదా. లక్ష్మణుడు వెళ్ళగానే భిక్షుకుడు సీత దగ్గరకు వెళ్ళి ఆమె వివరాలు అడిగాడు. సీతాదేవి భిక్షకుడిని గౌరవించింది. అప్పుడు భిక్షకుడు, నాది లంకానగరం, నేనే రావణాసురుణ్ణి, నువ్వు నాకు భార్యవు కావాలి అన్నాడు. సీత కోపం వచ్చి, నన్ను అవమానించకు, ఒకవేళ అమృతం తాగితే కూడా ఉండవు నువ్వు. రావణుడి కోపం వచ్చేసింది, ఘోర రూపుడైపోయాడు, సీతాదేవిని అపహరించాడు. అప్పుడు సీతాదేవి దుఃఖిస్తూ చెట్లకు, పక్షులకు, ప్రశ్రవణ పర్వతానికి, వృక్ష దేవతలకు తన బాధను వినిపించింది. అక్కడే ఉన్న జటాయువు రావణాసురుడు చేస్తున్నటువంటి దుష్ట కార్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడ రామాయణంలో భూమి సహితంగా తీసుకువెళ్ళాడని చెప్తారు. అక్కడ ఉండే అన్ని పక్షులు, వనాలలో ఉండినటువంటి చెట్లు, కొండలు అన్నీ కూడా రావణాసుడి మార్గానికి అడ్డబడ్డారు. రావణుడితో ఇతరుల అంటే భార్యను తల్లులులాగా చూడాలి, ఏమిటయా నువ్వు చేస్తుండేది, మంచి మాటలు నీ తలకెక్కవు, సీతను విడిచిపెట్టి వెళ్ళిపో అని గోళ్లతో గాయపరిచాడు జటాయు. యుద్ధం చేసి రావణుని భూమి మీద నిలబెట్టాడు. జటాయు పరాక్రమానికి ఆశ్చర్యపోయాడు. అక్కడుండే చెట్లు, చామరలు అని చెప్పాము కదా, సమస్త కొండలు కూడా యుద్ధానికి వచ్చాయని. దీన్ని చూసి జటాయు కూడా వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధం చేశారు ఇద్దరు కూడా. సమస్త భూతాలు ఆ దృశ్యాన్ని చూశారు, జటాయువును మెచ్చుకున్నాయి. అంతలోనే రావణుడు ఆకాశానికి ఎగురుతూ జటాయువు రావణుడితో పోరాడుతూ కూడా ఉంది. అతడి ఎడమ చేతులు 10 కొరికేశాడు. అవి తక్షణమే మళ్ళీ పుట్టుకొచ్చాయి. సాధారణ చేతులు కాదు కదా అవి. రావణుడు అందుకు కోపం వచ్చి వాడికి సీతను కిందికి దింపి అతను చూసి కత్తితో జటాయువు 2 రెక్కలను నరికేశాడు. ఇది ఉంటే కదా ఎగురుతుంది, నా రథం సహితంగా ఎగురుతుందని చెప్పి తుంచిపారేశాడు. అంతటితో ఆగిపోకుండా 2 పక్కల కూడా బాగా పొడిచి లేవకోకుండా ఉండాలని 2 కాళ్ళను కూడా నరికేశాడు. జటాయువు కొన ఊపిరితో నేలగోలుగా సీతాదేవి ఏడుస్తూ నెత్తురులో పొర్లాడుతున్నటువంటి జటాయువును కౌగిలించుకుంది. రావణాసురుడు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. దండకారణ్యంలోని మునులు, చెట్లు, పక్షులు, జంతువులు, పర్వతాలు, సమస్త భూతగణం ఈ దృశ్యాన్ని చూసి దుఃఖించాయి. అంత అద్భుతమైనటువంటి వర్ణన. సీతారామాభ్యాం నమః.